చాలా విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 2 టైప్స్ మాత్రమే, అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ విచ్ మెజర్స్ క్వాంటిటీ టు బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ పారామీటర్స్. ఇక్కడ మీకు సెంటెన్స్లోనే క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఫిజికల్ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనం మెజర్ చేసేవన్నీ కూడా అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. ఎగ్జాంపుల్, మనం కిరాణా షాప్స్కి వెళ్తే మనకి అక్కడ కాటా ఉంటుంది. ఆ కాటాలో లెఫ్ట్ సైడ్ మనకి నోన్ క్వాంటిటీ ఉంటుంది, రైట్ సైడ్ అన్నోన్ క్వాంటిటీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నోన్ క్వాంటిటీ, రైట్ సైడ్ అన్నోన్ క్వాంటిటీ. సో లెఫ్ట్ సైడ్ ఒక 1 kg 2 kg నోన్ క్వాంటిటీ ఒక ఐరన్ పీసెస్ వేసినప్పుడు రైట్ సైడ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్, మనకు రైట్ సైడ్ ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని పెట్టి మనం బ్యాలెన్స్ చేసి ఈక్వేట్ చేసి దాన్ని మెజర్ చేస్తాం ఈ క్వాంటిటీ, అన్నోన్ క్వాంటిటీని. సో దోస్ ఆర్ కాల్డ్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి. సో లైక్ దట్ ఇన్ అవర్ ఎలక్ట్రికల్ పారామీటర్ గ్యాల్వనోమీటర్ ఈజ్ ద అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే దీనికి కూడా అంతే, లెఫ్ట్ సైడ్ సర్క్యూట్కి రైట్ సైడ్ సర్క్యూట్కి సెంటర్లో గ్యాల్వనోమీటర్ ప్లేస్ చేసి లెఫ్ట్ సైడ్ సర్క్యూట్లో నోన్ పారామీటర్స్ ప్లేస్ చేసుకుని రైట్ సైడ్ సర్క్యూట్లో ఏ వోల్టేజ్ ఏ కరెంట్ పాస్ అవుతుందో మనం ఈజీగా మెజర్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద బ్యాలెన్సింగ్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఈస్ కాల్డ్ గ్యాల్వనోమీటర్. సో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థమైంది కదండి. సో ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలంటే పక్కాగా మనకి ఒక నోన్ క్వాంటిటీ ఒక లెఫ్ట్ సైడ్ ఒక మన దగ్గర పారామీటర్ ఉండాలి, అప్పుడు అన్నోన్ క్వాంటిటీ మనం మెజర్ చేయొచ్చు, లేదంటే మాత్రం మెజర్ చేయలేం. నెక్స్ట్ వన్, secondary instruments are which measures the electrical quantities such as voltage, current, power directly. సో ఈ వోల్టేజ్ కరెంట్ పవర్ని బ్యాలెన్సింగ్లా కాకుండా డైరెక్ట్గా ఎంత మెజర్ అవుతుంది అనేది మనం డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ ఇన్స్ట్రుమెంట్. ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ యూనిట్లో ఈ సెకండ్ ఇన్స్ట్రుమెంట్సే ఉన్నాయి మనకి. సో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ కన్నా సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అదే వోల్ట్ మీటర్, యామ్మీటర్, వాట్ మీటర్. సో వోల్ట్ మీటర్, యామ్మీటర్, వాట్ మీటర్స్ మీరు ఆల్రెడీ ల్యాబ్లో చూసారు. అది చూసినవి ఇక్కడ మీరు క్లియర్గా దాన్ని మ్యాచ్ చేసుకోగలిగితే ఎక్సలెంట్గా మీకు అర్థమవుతుంది. నో కమింగ్ టు ద సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ రండి. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి 3 టైప్స్. సో మీకు ఎక్కువ టైప్స్లా కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చూస్తే మీకు డిఫరెంట్ టైప్స్లో కనిపిస్తుంది, కంగారేం పడకండి. సో వీటన్నిటిని ఓవర్వ్యూ మనం రివైజ్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్ వింటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్: ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. Secondary instruments are to measure the electrical quantities directly. Indicating instrument ante meaning enti? Indicating instruments are which measures the magnitude of electrical quantity at the time of measuring. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కావాలి ప్రెజెంట్. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇలా స్విచ్ ఆన్ చేయగానే అక్కడ కరెంట్ ఎంత పాస్ అవుతుంది, ప్రెజెంట్ వోల్టేజ్ ఎంత పాస్ అవుతుంది, ఎంత వస్తుంది, అదంతా కూడా మెజర్ చేయాలనుకుంటే మాత్రం ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం వాటిని. దోస్ ఆర్ సింప్లీ సే దట్ ఆర్డినరీ యామ్మీటర్స్, ఆర్డినరీ వోల్ట్మీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ల్యాబ్స్. మన ల్యాబ్లో ఏదైతే యూజ్ చేస్తుందో అవి మాత్రమే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనం ల్యాబ్లో ఆల్రెడీ వోల్ట్మీటర్స్, యామ్మీటర్స్ ప్లేస్ చేసి డైరెక్ట్గా సిరీస్ ప్యారలల్ కనెక్షన్ చేసి సర్క్యూట్స్లో ఎంత మెజర్ అవుతుందో ఆల్రెడీ మనం ఫస్ట్ సైకిల్లో కంప్లీట్ చేసి చూసాం. సో దోస్ ఆర్ ఆర్డినరీ ఇన్స్ట్రుమెంట్స్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ విచ్ మెజర్ టోటల్ ఎలక్ట్రిసిటీ, టోటల్ ఎనర్జీ ఓవర్ ఏ పీరియడ్. ఇది ఇంపార్టెంట్, ఓవర్ ఏ పీరియడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 days, 20 days, 30 days ఇలా సమ్ టైమ్, డేస్ అనేది కూడా టైమే కదండి. సో ఇంత టైంలో మీకు ఎంత అయితే కన్జ్యూమ్ చేసుకుంటుందో అది మెజర్ చేయాలంటే ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎనర్జీ మీటర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ రీడింగ్ మీకు ఎవ్రీ మంత్ బిల్ పే చేస్తారు మీరు. సో అక్కడ బిల్ మీకు ఏమవుతుంది, అది ఎలా మెజర్ చేస్తుందంటే 10 daysకి అది డే బై డే కౌంట్ని యాడ్ చేసుకుంటూ, సో 30 daysకి 60 daysకి అది అలా కౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇంత ఫ్రమ్ ఇన్స్టాలింగ్, మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్ చేసి ఎంతవరకు ఎన్ని వాట్స్ మీరు యూజ్ చేస్తారో అక్కడ క్లియర్గా డిస్ప్లే చేస్తుంది డిస్ప్లేలో. సో మీకు అది ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వచ్చిన వాల్యూస్ని అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి, సో ఓవర్ ఈ పీరియడ్, ఇక్కడ చూసారా దీన్ని అండర్లైన్ చేయండి, ఓవర్ ఈ పీరియడ్ ఎంతైతే అది కన్జ్యూమ్ చేసుకుందో అది మెజర్ చేసుకుందండి, అది ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇది అట్ దట్ టైమ్ ఓన్లీ, ఇన్స్టెంట్ టైమ్ ఓన్లీ, ఇది ఓవర్ ఏ పీరియడ్. నౌ కమింగ్ టు ది రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ విచ్ మెజర్స్ అండ్ రికార్డింగ్
ద వాల్యూస్ ఆఫ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్. అంటే దీనికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు అది ఎనీ టైం ఎనీ మూమెంట్ ఎట్ ఎనీ టైం మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో నిన్న ఈవినింగ్ మీకు సర్క్యూట్కి ఒక 10 o'clockకి అలాగా మీకు అక్కడ ఎంత కరెంట్ ఎంత వోల్టేజ్ వచ్చిందో మీరు మెజర్ చేయాలనుకుంటే మాత్రం అలాంటప్పుడు రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాల్సిందే. రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎనీ టైం ప్రతి మూమెంట్ని కూడా అవి అబ్జర్వ్ చేసుకొని అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జనరేటింగ్ స్టేషన్స్లో జనరేటింగ్ స్టేషన్లో మీకు ఎందుకు చెప్తున్నానంటే జనరేటింగ్ స్టేషన్లో ప్రతి మూమెంట్కి ప్రతి సెకండ్కి ఎంత జనరేట్ చేస్తుంది, ఎంత వోల్టేజ్ పాస్ అవుతుంది, అండ్ లోడ్కి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది, అదంతా కూడా అక్కడ ప్రతి సెకండ్ మెయింటైన్ చేస్తారండి. ప్రతి సెకండ్ కూడా మెజర్ చేస్తారు అండ్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ క్యాల్కులేషన్స్ ఇన్ కేసు లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఇంత లోడ్ కన్జ్యూమ్ చేసుకుంటే సో ప్రజెంట్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఎంత లోడ్ మనం దానికి క్యారీ చేయాలి, ఎంత లోడ్కి మనం సేఫ్గా ఎనర్జీ జనరేట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మెజర్ చేయాలంటే ప్రీవియస్ రికార్డ్స్ మనకు కావాలి. సో ప్రీవియస్ రికార్డ్ని చూడాలంటే కన్ఫర్మ్గా రికార్డ్ చేసుకోవాలి ప్రతి మూమెంట్ని కూడా. సో అందుకనే రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అర్థమైందంటే సెకండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ 3 types అట్ దట్ టైమ్ ఓవర్ ఏ పీరియడ్ కంటిన్యూస్లీ. క్లియర్? సో చూడండి ఇక్కడ కంటిన్యూస్లీ అనే వర్డ్ ఉంది, ఇక్కడ ఓవర్ ఏ పీరియడ్, ఇందులో అట్ దట్ టైమ్. క్లియర్? నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద సెకండ్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఈజ్ కంప్లీట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. అర్థమైంది కదండి? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, సింపుల్ 2 types అబ్సల్యూట్ అండ్ సెకండ్ ఇన్స్ట్రుమెంట్స్. సెకండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ 3 types. ఈ 3 types మీకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అబౌట్ ఫస్ట్ టాపిక్. నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్. సెకండ్ టాపిక్ మీన్స్ అబౌట్ ద టార్క్స్. వాట్ ఆర్ ద టార్క్స్ రిక్వైర్డ్ ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్? సో దిస్ ఈజ్ టార్క్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఈ టార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఈ బిఫోర్ స్లైడ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలండి క్లియర్గా. మీకు ఈ స్లైడ్ ఎంత బాగా అర్థమైతే నెక్స్ట్ ఫ్యూచర్ టార్క్స్ అనేవి కూడా అంత ఈజీగా అర్థమవుతాయి. సో ఈ స్లైడ్కి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. సో దీనిలో కంప్లీట్ కన్స్ట్రక్షన్, ఒక ఇన్స్ట్రుమెంట్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఉంది. సో మనకి మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఎనీ ఇన్స్ట్రుమెంట్కి కన్స్ట్రక్షన్ కొంచెం సిమిలర్గా ఉంటుందండి. టార్క్స్ కూడా అన్నిట్లో ఒకలా ఉంటాయి. సో నేను మూవింగ్ కాయిల్ తీసుకున్నాను. ఈ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్కి కానీ మీరు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ టార్క్స్ అనేవి నేను మీకు క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే దిస్ ఈజ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఇది 3D వ్యూ, 2D వ్యూ. ఈ రెండింటికి మీకు ప్రజెంట్ మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది చూడండి, జస్ట్ కంపేర్ చేస్తాను చూడండి. నార్త్ పోల్, సౌత్ పోల్, 2 poles, 2D వ్యూ, నార్త్ పోల్, సౌత్ పోల్, ఫ్రంట్ వ్యూ. సో సెంటర్లో మీకు ఒక ఐరన్ పీస్ కనిపిస్తుంది చూడండి, ఒక రాడ్లా. సో దిస్ ఈజ్ స్పిండెల్. ఇక్కడ రాసిన చూడండి స్పిండెల్ సెంటర్లో మనకి బేస్మెంట్ ఐరన్ పీస్, ఇది స్పిండెల్. సో దాని చుట్టూ ఒక కాయిల్ కనిపిస్తుంది చూడండి, ఒక కాపర్ వైర్తో వౌండ్ చేసి ఒక కాయిల్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఏ కాయిల్. ఈ కాయిల్కి ఇన్కమింగ్ వైర్, అవుట్ గోయింగ్ వైర్. సో ఇన్కమింగ్ కరెంట్, అవుట్ గోయింగ్ కరెంట్. సో మనకి ఒక మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ మీటర్ తీసుకోండి, యామీటర్. మన ల్యాబ్లో చూస్తారు యామీటర్ని. యామీటర్ ప్లస్ అండ్ మైనస్ 2 టెర్మినల్స్ కనిపించాయి. ఇన్కమింగ్ టెర్మినల్, అవుట్ గోయింగ్ టెర్మినల్, ప్లస్ టెర్మినల్, మైనస్ టెర్మినల్. అర్థమైందండి? ఓకే నెక్స్ట్ వన్. ఈ పైన మీకు ఒక స్ప్రింగ్ కనిపిస్తుంది చూడండి, స్పైరల్ స్ప్రింగ్. సో దానికి నేను డ్రా చేస్తాను 2D వ్యూలో. స్ప్రింగ్ అప్ సైడ్, డౌన్ సైడ్ 2 springs కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఎందుకో క్లియర్గా అర్థమవుతుంది, ఇబ్బంది ఏం పడకుండా వెయిట్ చేయండి. ఈ బ్లాక్ పాయింట్ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ పాయింటర్. చూడండి ఇక్కడ డ్రా చేస్తాను పాయింటర్, యారో టైప్లో డ్రా చేస్తాను పాయింటర్. ఇక్కడ ఒక స్కేల్ మీకు కనిపించట్లేదు, 3D వ్యూలో స్కేల్ అనేది డయాగ్రామ్ కనిపించలేదు. నేను ఇక్కడ స్కేల్ డ్రా చేస్తాను, దిస్ ఈజ్ స్కేల్. ఈ పాయింటర్ మీకు ఎక్కడ చూపిస్తుందో మీరు ఆ స్కేల్ మీరు మెజర్ చేస్తారు. సో మన ల్యాబ్లో మనం చూస్తున్న ఈ ఇన్స్ట్రుమెంట్స్లో మీకు స్కేల్, ఈ పాయింటర్ తప్ప రిమైనింగ్ ఏమి కూడా కనిపించవు. ఈ స్కేల్, పాయింటర్ తప్ప రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మీకు కనిపించదు. ఎందుకంటే ఇదంతా కూడా ఇన్స్ట్రుమెంట్ లోపల ఉంటుంది. లోపల ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? రైట్. నౌ కమింగ్ టు ద టార్క్స్. మెయిన్లీ వీ హ్యావ్ 3 types of టార్క్స్: డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైతే అర్థమైందో దాన్ని మీరు క్లియర్గా డయాగ్రామ్స్ రాసేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎక్సలెంట్ అండి. సో డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్, 3 types of టార్క్స్. ఈ 3 టార్క్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డూ యూ మీన్ బై డిఫ్లెక్టింగ్ టార్క్? ఓకే, సింపుల్గా చెప్తానండి, డోంట్ వరీ. డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఫస్ట్ మీకు ఈ పాయింట్, మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ని ప్లస్కి మైనస్ టెర్మినల్స్కి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆన్ చేశారు. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఓకే, స్విచ్ ఆన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్విచ్ ఆన్ చేశారనుకోండి, స్విచ్ ఆన్ చేయగానే మీకు నీడిల్ సడన్గా మూవ్ అవుతుంది. నీడిల్ మీన్స్ పాయింటర్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది, తెలుసు కదా మీకు, అందరికి చూసారు కదా. సో మూవ్ అయ్యి 230 volts వోల్టేజ్ మీరు అప్లై చేసినట్లయితే 230 volts కరెక్ట్ చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుందో ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే కరెంట్ దీని లోపలికి పాస్ అవుతుందో, ఇన్కమింగ్ కరెంట్ ఇలా పాస్ అయ్యి త్రూ కాయిల్కి ఇలా కంప్లీట్ కాయిల్లో పాస్ అయ్యి అవుట్ గోయింగ్ కరెంట్ పాస్ అవుతుందండి. సో ఇక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ పోల్, సౌత్ పోల్, దేర్ ఆర్ టూ పోల్స్, ఫ్లక్స్ ఇస్ పాసింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో నార్త్ టు సౌత్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. కరెంట్ క్యారింగ్ కండక్టర్, కాయిల్ కరెంట్ పాస్ అవుతుంది కదా. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దెన్ ఏమవుతుంది చెప్పండి? మోటార్ ప్రిన్సిపల్, సింపుల్గా మోటార్కి మనకి అలాగే సేమ్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ప్లేస్ చేస్తాం. దెన్ ఇట్ విల్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. మోటార్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ఫ్రమ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మన ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అన్ని యూనిట్స్లో కూడా సేమ్ ఫ్లెమింగ్స్ రూల్స్ చెప్తున్నాను మీకు. సో సరిగ్గా చూస్తే ఇక్కడ నార్త్ టు సౌత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ అవుతుంది. కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేస్తాం. సో ఇట్ విల్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల మనకి ఇది క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అవుతుందండి. క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అవుతుందంటే సో ఆ ఫోర్స్ రావడానికి కావాల్సిన టార్క్ నేమే డిఫ్లెక్టింగ్ టార్క్. డూ యూ అండర్స్టాండ్? North to South pole, these are the permanent magnets. North pole, South pole, these are the permanent magnets. Current carrying conductor, when switch on the power supply, the current carrying conductor placed in a magnetic field, then it will experience a force that is clockwise or anti-clockwise. So it is clockwise. So clockwise or anti-clockwise means మనకి క్లాక్వైజ్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకోవాలి. సో క్లాక్వైజ్ ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో, సో క్లాక్వైజ్ మూవ్ అవ్వడానికి కావాల్సిన టార్క్ కావాలి ఒకటి. సో దట్ ఈస్ కాల్డ్ టీడీ, డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఆ డిఫ్లెక్టింగ్ టార్క్ ఎంతైతే వస్తుందో దాన్ని డిఫ్లెక్టింగ్ టార్క్ అంటామండి, అలా మూవ్ అవ్వడాన్ని. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన దాన్ని కరెంట్ని బేస్ చేసుకొని ఇది మూవ్ అవుతుంది, ఫోర్స్ మూవ్ అయ్యి సో ఎక్కడో ఒక ప్లేస్ దగ్గర ఆగిపోతుంది. ఓకేనా? సో ఆల్రెడీ ఎంత పాయింట్, సమ్ పాయింట్ ఇలా ఫోర్స్బుల్ మూవ్ అయింది కాబట్టి మీకు 230 volts దగ్గర ఆగాల్సింది కాస్త నీడిల్ 230కి రాదు, 240కో 250కో మూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫోర్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతూ ఒక పాయింట్ దగ్గర ఆగాలి. సడన్గా ఆగిపోమంటే ఆగలేము కదండి. ఆ ఫోర్స్, మన వెనకాల ఉన్న ఫోర్స్ వల్ల ఓ 2-3 steps ముందుకు వెళ్ళిపోతాం. ఆ 2-3 steps ముందుకు వెళ్ళిపోతే అది ఎగ్జాక్ట్గా పాయింట్ దగ్గర మీరు ఆగినట్టు ఎలా అవుతుంది? సో రాంగ్ పాయింటే కదా. సో అది మళ్ళీ అగైన్ మీరు బ్యాక్ రావాలి, ఎగ్జాక్ట్ పాయింట్ రావాలంటే. సో బ్యాక్ రావాలి. అది అలా రావడం కోసం మనం ఇంకొకటి యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ సెకండ్ టార్క్. సెకండ్ టైప్ టార్క్ చూడండి, కంట్రోలింగ్ టార్క్. సో మీరు పరిగెడుతూ ఈ పాయింట్ ఏమవుతుందంటే మూవ్ అయ్యి ఫ్రంట్కి వెళ్ళిపోయింది. మీకు రావాల్సింది 230 volts అనుకోండి, ఈ పాయింట్ దగ్గర కావాలి. బట్ అది ఈ లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది. బట్ అది మళ్ళీ వెనక్కి రావాలి కదా. వెనక్కి ఎలాగో వస్తుంది? రాదు కదా. మనం వెనక్కి రావాలంటే మళ్ళీ వీ నీడ్ సెపరేట్ టార్క్. మీరు పరిగెడుతూ ఒక పాయింట్ దాటి, లైన్ దాటి ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి రావాలంటే మీరు ఫోర్స్ యూజ్ చేయకుండా మళ్ళీ వెనక్కి ఎలాగో వచ్చేస్తారు, రాలేరు కదా. సో వీ నీడ్ ఎక్స్ట్రా టార్క్. రిటర్న్ బ్యాక్ రావడానికి ఎక్స్ట్రా టార్క్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ కంట్రోలింగ్ టార్క్. మీరు ఆ ఫోర్స్ని పాయింట్ దగ్గర కరెక్ట్గా ఆపడానికి కావాల్సిన టార్క్ని కంట్రోలింగ్ టార్క్ అంటాం. సో మీకు వెనక్కి రావడం కోసం కంట్రోలింగ్ టార్క్ గురించి నేను ఏం చేస్తున్నానంటే 2 types ఉన్నాయి నాకు, స్ప్రింగ్ కంట్రోల్ టార్క్, గ్రావిటీ కంట్రోల్ టార్క్. నేను ఇప్పుడు డ్రా చేసిన డయాగ్రామ్లో, ఈ 3D డయాగ్రామ్ మీకు కనిపిస్తున్న స్ప్రింగ్స్. ఈ స్ప్రింగ్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే డిఫ్లెక్టింగ్ టార్క్ వల్ల ఈ పాయింట్ అలా ఫార్వర్డ్కి ఫ్రంట్ సైడ్ మూవ్ అయిందో, స్ప్రింగ్స్ అనేవి ఇలా ట్విస్ట్ అయ్యి టైట్ అయిపోతాయి. టైట్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే పక్కగా కంట్రోలింగ్ టార్క్ అనేది డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. సో టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీఈ. టీడీ మీన్స్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోల్ టార్క్ అనేవి ఈ 2 టార్క్స్ ఈక్వల్ అయితే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ చూపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ 230 volts. మీరు చూస్తున్న ఇన్స్ట్రుమెంట్లో నీడిల్ ఫాస్ట్గా ఫ్రంట్కి మూవ్ అయ్యి
మీరు ప్రీవియస్ ల్యాబ్స్ చేస్తున్నప్పుడు చూస్తే పాయింటర్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చి ఒక వాల్యూ రావుతుంది. చూసారా, ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి కావాల్సిన టార్క్ టీడీ, డిఫ్లెక్షన్ టార్క్, బ్యాక్ వస్తుంది అనేదంతా కూడా కంట్రోలింగ్ టార్క్, బ్యాక్ రావడానికి వచ్చేదంతా కూడా కంట్రోలింగ్ టార్క్. క్లియర్? సో ఆ కంట్రోలింగ్ టార్క్ కోసం మనకి ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం కంట్రోలింగ్ టార్క్ స్ప్రింగ్ కంట్రోల్ టార్క్, గ్రావిటీ కంట్రోల్ టార్క్. ఓకే, సో చూడండి స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ డయాగ్రామ్. ఈ నార్త్ పోల్, సౌత్ పోల్, ఈ సెంట్రల్ కాయిల్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తే ఇదేనండి డయాగ్రామ్. ఓకేనా, దిస్ ఈజ్ పాయింటర్, దీస్ ఆర్ ద పైవట్ పాయింట్స్, అప్ సైడ్ స్ప్రింగ్, డౌన్ సైడ్ స్ప్రింగ్, దిస్ ఇస్ స్కేల్. అర్థమైంది కదండి. ఇక్కడ నోటేషన్ సరిగ్గా లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. పాయింటర్, స్కేల్, పైవట్ పాయింట్స్, స్ప్రింగ్స్, సెంటర్ స్పిండెల్, దిస్ ఇస్ కాల్డ్ స్పిండెల్. ఓకే, స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ ఇప్పుడే చెప్పాను మీకు. డిఫ్లెక్షన్ టార్క్ వల్ల మీకు ఏమవుతుంది, ఎలా ఫార్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు కంట్రోల్ స్ప్రింగ్ అనేది టైట్ అయ్యి ఎప్పుడైతే రెండు ఈక్వల్ అవుతున్నాయో ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా దాన్ని ఏమంటారంటే పాయింట్ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది మీకు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో కొన్ని డోర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి మీకు, కొన్ని డోర్స్కి పైన ఒక మెషిన్ కనెక్ట్ చేస్తారు. అంటే మన ఫ్రంట్కి మూవ్ చేస్తుంటే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యే డోర్స్ ఉంటాయి. డోర్ని ఎప్పుడైతే ఓపెన్ చేసి వెంటనే ఎప్పుడైతే వదిలేసామో డోర్ని వదిలేగానే అది మళ్ళీ అగైన్ స్లోగా డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి డోర్ మీకు మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు. నేను మీకు చెప్పేది ఏంటంటే మన ప్రిన్సిపల్ సార్ ఛాంబర్కి డోర్ ఉంటుంది కదంటే ఎంట్రన్స్ డోర్, ప్రిన్సిపల్ సార్ ఛాంబర్ ఎంట్రన్స్ డోర్ చూస్తే మీకు డోర్ ఇలా ఓపెన్ చేసి వదిలేస్తే మీకు అది ఆటోమేటిక్గా అలా స్లో క్లోజ్ అయిపోతుంది. బికాజ్ ఆఫ్ పైన ఒక మెషిన్ కనెక్ట్ చేస్తారు. ఓకేనా, ఇది ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్దామని స్ప్రింగ్ కంట్రోల్ టార్క్కి. మీరు ఆ డోర్ ఓపెన్ చేయడానికి మీరు యూజ్ చేస్తున్న ఫోర్స్ ఈజ్ కాల్డ్ డిఫ్లెక్షన్ టార్క్. అగైన్ మీరు వదిలేస్తున్నప్పుడు అది బ్యాక్ వచ్చేస్తుంది కదంటే దట్ ఈస్ కాల్డ్ కంట్రోలింగ్ టార్క్. సో మీకు డోర్ ఎగ్జాక్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మీరు వదిలేస్తే క్లోజ్ అయిపోతుంది, మీరు డిఫ్లెక్షన్ టార్క్ యూజ్ చేసుకున్నప్పుడు ఓపెన్ అవుతుంది. సో అది కంట్రోల్ టార్క్ మీ మీద అప్లై చేసి అగైన్ మీకు ఆపోజిట్గా అది మీకు ఒక ఎక్స్ట్రా టార్క్ అప్లై చేస్తుంది ఆపోజిట్గా. దిస్ అపోజిట్ టార్క్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ టార్క్. మీరు యూజ్ చేస్తున్న టార్క్ అనేది డిఫ్లెక్షన్ టార్క్. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతున్నాయో అప్పుడే మీకు డోర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. మీరు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తే డోర్ ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతుంది. మీరు ఫోర్స్ అనేది తగ్గించేస్తే కంట్రోల్ టార్క్ ఏమవుతుంది, మిమ్మల్ని ముందుకు క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఓపెన్ చేస్తున్న డోర్, మీరు యూజ్ చేస్తున్న టార్క్, ఆ మెషిన్ యొక్క కంట్రోల్ టార్క్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రం డోర్ ఎగ్జాక్ట్గా కాన్స్టెంట్గా ఆగుతుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సేమ్ ఇక్కడ కూడా అంతే, డిఫ్లెక్షన్ టార్క్ వల్ల పాయింట్ అలా మూవ్ అయితే కంట్రోల్ టార్క్ వల్ల అటువైపు మూవ్ అవుతుంది, అప్పుడు ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్ దగ్గర ఆగుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే నా క్లాస్ అవర్స్లో లేదా ఎనీ టైం మీరు నన్ను కాంటాక్ట్ చేసి ఏ డౌట్ అవుతుందో అది అడగవచ్చు మీరు క్లియర్గా. గ్రావిటీ కంట్రోల్ టార్క్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంట్రోలింగ్ టార్క్. సో మీకు డిఫ్లెక్షన్ టార్క్ వల్ల మూవ్ అవుతున్న పాయింట్ని ఆపడానికి యూజ్ చేసే టార్క్ కంట్రోలింగ్ టార్క్. కాకపోతే ఇక్కడ మెథడ్ ఏంటంటే స్ప్రింగ్స్ యూజ్ చేయట్లేదు, గ్రావిటీ యూజ్ చేస్తాం. ఇది ఎలా అప్లై అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దిస్ ఈజ్ పాయింటర్, దిస్ ఈజ్ స్కేల్. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదండి, ఇది కంట్రోల్ వెయిట్, ఇది బ్యాలెన్స్ వెయిట్. సో ఇది పైవట్ పాయింట్, స్పిండెల్. మనం టాప్ వ్యూలో చూస్తున్నాము. టాప్ వ్యూలో చూడడం వల్ల మనకి టాప్ నుంచి ఒక స్పిండిల్ అంతా కూడా ఒక సిలిండర్ కదా, సిలిండర్ టాప్ వ్యూ మాత్రం కనిపిస్తుంది, కంప్లీట్గా స్పిండిల్ కనిపించట్లేదు. ఆ స్పిండిల్ పైన పైవట్ పాయింట్ ఉండదని చెప్పింది కదా, పైవట్, ఇది పైవోటెడ్ అని చూపిస్తున్నాం అంతే. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద గ్రావిటీ. సో ఇప్పుడు ఈ మెషిన్ ఏంటంటే ఈ గ్రావిటీ ఈ వెయిట్ ఎప్పుడు కూడా గ్రావిటీకి అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనకు తెలిసిందే కదండి, ఈ వెయిట్ ఎప్పుడు కూడా గ్రావిటీ అట్రాక్ట్ చేస్తుంది. సో డ్యూ టు ద గ్రావిటీ వెయిట్ అనేది ఇలాగా ఈ ప్లేస్లో ఉంటే మనకి ఇలా ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మెకానిజం ఎలాగ డిజైన్ చేస్తామంటే పాయింటర్ని జీరో పొజిషన్ ఉన్నట్టుగా డిజైన్ చేస్తాం. జీరో పొజిషన్లో ఈ వెయిట్ ఎలా ఉన్నప్పుడు గ్రావిటీకి అట్రాక్ట్ చేస్తున్నప్పుడు పాయింటర్ అనేది జీరో పొజిషన్ ఉన్నట్టు మెకానిజం డిజైన్ చేస్తాము. ఇప్పుడు జీరో పొజిషన్ నుంచి డ్యూ టు ద డిఫ్లెక్షన్ టార్క్, జీరో పొజిషన్ నుంచి ఏదో ఒక వాల్యూకి ఒక 230 240 వాల్యూస్కి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది, ఇది ఇలా ఫార్వర్డ్కి మూవ్ అయిందంటే కన్ఫర్మ్గా ఈ వెయిట్ అనేది దీని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ థీటా యాంగిల్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా థీటా యాంగిల్ మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ వెయిట్ అనేది గ్రావిటీకి ఇక్కడ ఉండాలి, బట్ ఇది డిఫ్లెక్షన్ టార్క్ ఏం చేస్తుంది, వెయిట్ని ఇలా మోస్తుంది, పైకి తేలుస్తుంది. సో ఎంతసేపు కూడా ఈ పాయింట్ ఏం చేస్తుంది, బ్యాక్ వచ్చడానికి ట్రై చేస్తుంటుంది, జీరోకి రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకు జీరో రావడానికి ట్రై చేస్తుంది, డ్యూ టు ద వెయిట్.
సో మనకి ఇలా బరువు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దాన్ని వదిలేయడానికి ట్రై చేస్తాం కదండి. సేమ్ అలాగే ఇది వెయిట్ ఎప్పుడైతే వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఇది ఎప్పుడు జీరో రావడానికి ట్రై చేస్తుంది. బట్ జీరో రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే డిఫ్లెక్షన్ టార్క్ అండి. డిఫ్లెక్షన్ టార్క్ గురించి మళ్ళీ మీకు చెప్పాలా? డిఫ్లెక్షన్ టార్క్ ఎలా వచ్చింది? కరెంట్ పాస్ అవ్వడం వల్ల ఈ కాయిల్ నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కాయిల్ ఏమవుతుంది? తిరుగుతుంది. కాయిల్ తిరుగుతుందంటే మీనింగ్ అంటే సెంట్రల్ స్పిన్డిల్ కూడా తిరుగుతున్నట్లే. స్పిన్డిల్ తిరగడం వల్ల పాయింటర్ తిరుగుతుంది. అర్థమైందంటే సో ఈ డిఫ్లెక్షన్ టార్క్ ఉన్నంత వరకు కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది పాయింటర్. మనకి డిఫ్లెక్షన్ టార్క్ ఎప్పుడైతే కరెంట్ జీరో అయిపోయిందో డిఫ్లెక్షన్ టార్క్ జీరో అయిపోతుంది. డిఫ్లెక్షన్ టార్క్ జీరో అయిపోతే డ్యూ టు ద వెయిట్ గ్రావిటీ పాయింటర్ అనేది జీరో పొజిషన్కి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ గ్రావిటీ కంట్రోల్ టార్క్. ఓకే రైట్, వెరీ గుడ్. ఐ హోప్ యు ఆల్ ఆర్ అండర్స్టాండింగ్. Deflecting torque, controlling torque is over. Now coming to the damping torque. Damping torque. About damping torque I will explain in the next session. Don't worry about damping torque. I will explain in next session. Okay, till now thank you very much. సో ఇంతవరకు మీరు బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ డాంపింగ్ టార్క్ అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డాంపింగ్ టార్క్ నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ అన్ని కూడా నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you very much. Thank you again.